బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. సబ్బవరం మండలం గుళ్లేపల్లి గ్రామంలో అవెన్యూ స్పోర్ట్స్ ఆరేనా క్రికెట్ మైదానంలో 5వ జాతీయ వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ ఏపీ వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వివిధ జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆయిల్ అండ్ గ్రోవెల్ సీడ్స్ చైర్మన్ గండి బాబ్జీ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగుల క్రికెట్ కమిటీ మరియు ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఏపీ వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పటికీ కొన్ని రంగాల్లో రాణించలేని వారు ఎంతో మంది ఉన్నారని, దివ్యాంగులు అయినప్పటికీ వివిధ రాష్ట్రాల నుండి విశాఖ జిల్లాకు వచ్చి మారుమూల ప్రాంతమైన గండేపల్లిలో జరుగుతున్న ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. పోటీలు ప్రారంభించే ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా దివ్యాంగులకు వీల్ చైర్స్ అందజేశారు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఫిఫ్త్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ కి క్రికెట్ టోర్నమెంట్ జరగడం. అట్లానే 4 టీమ్స్ ఇక్కడికి వచ్చాయి. విశాఖపట్నం 4 స్టేట్స్ నుంచి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర 4 క్రికెట్ టీమ్స్ కి ముందు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అట్లనే ఎంత కదలలేని పరిస్థితుల్లో కూడా మనం అన్ని బాగుండి మనం ఎంత దూరం ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటి వేరు స్టేట్స్ దగ్గర నుంచి ఒక స్పోర్టింగ్ స్పిరిట్ తో ఇంత దూరం వచ్చిన 4 టీమ్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అట్లానే ఈ రోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్ గండి బాబ్జీ గారికి కానివ్వండి, అట్లానే వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ ఫౌండర్ అయిన అభయ్ ప్రతాప్ సింగ్ గారు అన్ఫార్చునేట్ గా రాలేకపోయారు. యాక్చువల్గా ఆయన పేరు కూడా షెడ్యూల్లో ఉండింది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాయి కంప్లీట్ ఆర్గనైజింగ్ టీమ్ కి, అట్లానే ఈ టోర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారికి, అట్లానే సానా సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరగాలి. అట్లానే ఈ టోర్నమెంట్ 4 స్టేట్కి జోనల్ లెవెల్లో ఇక్కడ జరగడం, ఇక్కడ నుంచి మళ్ళీ ఫైనల్స్ ఢిల్లీలో జరగడం నిజంగా ఆనందం. ఇట్లానే దివ్యాంగ్ సోదరులందరూ ఇలాంటి టోర్నమెంట్స్ అన్నిట్లో, క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు ఉన్న స్పిరిట్ని లిఫ్ట్ చేయాలి. అట్లనే వీళ్ళకి కూడా అన్ని టీమ్స్కి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగాలని మరొకసారి ఆర్గనైజర్స్కి, ACAకి, అట్లానే డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. నిజంగా వాళ్ళకి ఎలా తెలిసిందో ఇక్కడ గ్రౌండ్ ఉందని ఆ టీం వారు, ఆ మేనేజ్మెంట్ వారు తెలుసుకొని మా ప్రాంతంలో ఈ క్రికెట్ కండక్ట్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అందులో కూడా మనల్ని అందరినీ ఆహ్వానించి గౌరవంగా ఈ స్థానిక నాయకులుగా మనల్ని గౌరవించి ఇక్కడికి పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు క్రికెట్ చాలా ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా నిజమైన ప్లేయర్స్ తీసుకొని ఇవాళ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త టీం ఏర్పడింది. చిన్ని గారు మీకు తెలుసు, కేసినేని చిన్ని గారు అని ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన ACA ప్రెసిడెంట్. అట్లాగే సానా సతీష్ గారు కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, ఆయన సెక్రటరీ. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ క్రికెట్ స్టేడియం బ్రహ్మాండంగా బాగు చేసి దాన్ని ఇవాళ ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియంలో ఒకదానిగా దాన్ని తయారు చేసి ఈవేళ మన ఆంధ్రాకి అందించారంటే ఎంతో గర్వకారణం. దీనికి సంపూర్ణంగా అక్కడ మనకు దేశాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది ఇక్కడ. దాంతో క్రికెట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఈవేళ బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఎన్నో మ్యాచ్లు జరుగుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు విశాఖపట్నంలో. అందులో భాగంగానే ఈవేళ ఈ డిజేబుల్డ్ 3 కేటగిరీలు ఉన్నాయి. ఈ డిజేబుల్డ్ కూడా ఎవరూ పట్టించుకోకపోతే ఇప్పుడు చిన్ని గారు, సానా సతీష్ గారు వీళ్ళందరినీ పిలిచి ఎంకరేజ్ చేసి మీకు